14 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీఓల కేడర్ క్రమబద్దీకరణ ప్రతిపాదనకు మంత్రిమండలి ఓకే చెప్పింది. డీపీఓలు నేరుగా రిపోర్ట్ చేసేలా కేడర్లో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదించింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డీపీఓలు నేరుగా రిపోర్టు చేసేలా క్యాడర్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా క్యాడర్లో మార్పులకు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలను ఆమోదించింది. 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనకు అనుమతినిచ్చింది. సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్కుకు ఉచిత భూ కేటాయింపుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. రాజమండ్రిలో వ్యవసాయ కళాశాలకు ఉచిత భూ కేటాయింపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి పాత రైల్వే హావలకు బ్రిడ్జ్ అభివృద్ధికి 116 ఎకరాలు కేటాయించేందుకు నిర్ణయించింది. 2024-29 టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.